హల్లెలూయా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘనవేదిక. నీ ప్రేమ నాపై సల్లరిపోదు, మరణానికైనా వెనుదిరగలేదు. మనలేను నిన్ను చూడక, మహాగణుడనా యేసయ్యా. మనలేను నిన్ను చూడక, మహాగణుడనా యేసయ్యా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘనవేదిక. నీతో సమమైన బలమైన వారెవరు లేరే జగమందు, నేనెందు వెతికినను. నీతి భాస్కరుడా, నీ నీతి కిరణం ఈ లోకమంతటా ఏలుసున్నదిగా. నీతి భాస్కరుడా, ఈ నీతి కిరణం ఈ లోకమంతటా వేలుసున్నదిగా. నా మదిలో నా మహారాజు నీవేనయ్యా, ఇహ పరమందు నన్నేలు తేజమయ్యా. నీ నామం కీర్తించి ఆరాధింతును, నీ నామం కీర్తించి ఆరాధించును. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘనవేదిక. నీ ప్రేమ నాపై సల్లరిపోదు, మరణానికైనా వెనుదిరగలేదు. మనలేను నిన్ను చూడగా, మహాగణుడనా యేసయ్యా. మనలేను నిన్ను చూడక, మహాగణుడనా యేసయ్యా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘనవేదిక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరూ వందనాలు. దేవుని మాటలు విందాం. పుస్తకం 1 రాజుల గ్రంథంలో 2వ అధ్యాయంలో దావీదు ఇలా తెలియబడుతున్నాడు. దావీదు వృద్ధాప్యంలో వచ్చినప్పుడు, మరణకాలం సమీపించినప్పుడు, అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను. సొలొమోను పిలిచి చెబుతున్నాడన్నమాట. దావీదు మరణకాలము దగ్గరికి వచ్చినాక, లోకులందరూ పోవాల్సిన మార్గమున నేను పోస్తున్నాను. లోకులందరూ పోవాల్సిన మార్గంలో నేను పోస్తున్నాను అంటున్నాడు మాట. మరి లోకులందరూ పోవాల్సిందే. ఎప్పుడైనా ఒక రోజు ఉంది కదా, మనం పుట్టిన వాళ్ళము ఇటుక తప్పదని, మనం పుట్టిన వాళ్ళు ఎప్పుడైనా చనిపోవాలి. అందరూ చనిపోతారు. అందుకనే లోకులందరూ పోయే మార్గంలో నేను పోతున్నానని చెబుతున్నాడు అన్నమాట. దేవుని స్తోత్రం. కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకుని నిబ్బరము కలిగి, నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల, నీవు ఏ పని పూనుకొన్నను, ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. అన్నిటిలో వివేకంగా నడుచుకుంటావు అంటున్నాడు అన్నమాట. దేవుని మాటిని, దేవుని కార్యాలు చేస్తూ దేవుడు చెప్పినట్టు నడుచుకుంటే నువ్వు అన్నిటిలో భయభక్తులు కలిగి ఉండు అంటున్నాడు అన్నమాట. అప్పుడు నడుచుకుందువు. మోసే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడాలను, ఆయన నియమించిన ధర్మశాస్త్రం అంతటిని, ఆయన న్యాయ విధులను శాస్త్రములను గైకొనుము. ఆయన న్యాయ విధులను శాస్త్రములను కట్టడాలను అన్నీ గైకొనమంటున్నాడు అన్నమాట. అలాగే మనం దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి. ఈ లోకంలో మనకి ఎంత ఉన్నా కానీ దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి లేకపోతే సమస్తం జరిగించే దేవుడు. నువ్వు భూమి మీద నిలిచి ఉన్నావంటే దేవుడి కృప.
దేవుడు కృప లేకపోతే నువ్వు నిలవలేవు, నిల్చుండలేవు. ఇప్పుడు మనతో పాటు ఉన్నవాళ్ళు ఎందరో కాలగర్భంలో కలిసిపోయారన్నమాట. మనం చూసిన వాళ్ళు ఇప్పుడు లేరు. మనం ఉన్నామంటే మనం ఎందుకు పనికిరాము. మనం దేవుడు కృప, దేవుడు ఉచితమైన కృప, దేవుడు కృప చూపిస్తున్నాడు కాబట్టి మనం బ్రతికి ఉన్నమాట. బ్రతికుండి దేవుడిని ఆరాధనం, దేవుడి స్తోత్రం. అలాగే దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలన్నమాట. ఉంటే అప్పుడు మన కార్యాలన్నీ దేవుడు సఫలం చేస్తాడనమాట. సఫలం చేయాలంటే దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి. ఒక్కొక్కరు అంటారు మాకు దేవుడు ఎందుకు, మాకు అయ్యేందుకు ఇయ్యేందుకు అంటారు. దేవుడు వద్దని లేడని అన్ని వాళ్ళు భక్తిహీనులు అంటారన్నమాట. దేవుడు ఎందుకంటే ఎంత ఆస్తున్నా కానీ దేవుడు కావాలిగా. దేవుడు లేకపోతే నువ్వెందుకు పనికిరావు. ఒక ఆయన అన్నాడంట, వాళ్ళ తల్లి గారు పాస్టర్ గారిని పిలిపించి ప్రార్థన చేపిస్తుందంట. ప్రార్థన చేపిస్తుంటే ఆ తల్లి ఉన్నాక ఏమనలేక ఆ తల్లి లేనప్పుడు పాస్టర్ గారిని అన్నాడంట, పాస్టర్ గారు మా ఇంటికి వస్తావు ఎందుకు, మాకు యేసు ప్రభు వద్దు, మాకు దేవుడు ఎందుకు, మాకు దేవుడు వద్దు, ఏమొద్దు, మాకు లెక్కలేనంత ఆస్తుంది, మాకు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, ఆ కంపెనీలు ఉన్నాయి, ఈ కంపెనీలు ఉన్నాయి, మా అబ్బాయి ఎక్కడో స్టోర్లో ఏదో అమెరికా ఏదో అంటారు కదా అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు, మాకు ఇవి అవసరం లేదు, మా ఇంటికి రామాక, మా అమ్మాయితో పిలిచింది, ఇప్పుడు వచ్చావు మళ్ళీ రామాక అని చెప్పాడంట. చెప్పి వార్నింగ్ ఇచ్చేటప్పటికి చెప్పినాక ఇంకెందుకు వస్తాడు. ఫస్ట్ గారు రాలేదంట. రాకపోతే వారం రోజులకి టెలిగ్రామ్ వచ్చిందంట. ఏమని అక్కడ అమెరికాలో అక్కడ చేస్తున్నాడు కదా జాబు, అతను వస్తున్నానని టెలిగ్రాము వచ్చింది. వచ్చేటప్పటికి ఇక వచ్చే రోజుకి అందరూ విమానాశ్రయానికి వెళ్ళారన్నమాట. వెళ్ళేటప్పటికి ఆ విమానం వచ్చింది కానీ దేవుని స్తోత్రం హల్లెలూయా, ఆ విమానం వచ్చింది కానీ అందరు దిగారు, ప్రయాణికులు అందరు దిగారు, చూశారు వీళ్ళు. అందుట్లో ఇలా అబ్బాయి లేడు. ఏంటి మా అబ్బాయి లేడు, ఈ విమానంలోనే వస్తా అన్నాడే, లేడేంటి అని చూస్తుంటే అందులోకి వెళ్ళి చూస్తే ఉన్నాడు, సీట్లో కూర్చుని ఉన్నాడు అన్నమాట. ఉన్నాడు కానీ ప్రాణం లేదు, ప్రాణం వదిలేసాడు అన్నమాట. ఎందుకని ఈ విమానం అంటే ల్యాండ్ అయ్యేటప్పుడు ఏదో జంకి ఏదో ఇది కదిలినట్టు బెదిరినట్టు ఉంటే దానికంటే బెదిరి జంకి ఈ ప్రాణం వదిలేసాడంట, వదిలేసి పోయిందంట. అప్పుడు ఆ తండ్రి అంటాడంట, ఏడుతాడంట, ఏమని, ఈ సంపాదించినంత ఎవరి కోసం, నువ్వు చనిపోయావు, ఇంకెవరి కోసం ఇది అని అన్నీ ఏడుతున్నాడంట. ఒక్కడే కొడుకు, దేవుని కాదనుకుంటే మరి ఇట్లాంటి సంభవాలే జరుగుతాయి. దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి. నువ్వెన్నున్నా కానీ దేవుడు లేనిదే నీకేమి జరగదు. దేవుడు లేనిదే దేవుడిని ఎందుని బట్టి నువ్వు భూమి మీద ఉన్నావు, లేకపోతే భూమి మీద ఉండవు. దాటర్లో ఉండాలని డబ్బులు ఉన్నాయి బాగు చేపించుకుంటా అనుకుంటావు నువ్వు యెహోవావు, నువ్వు అనుకుంటావు, అనుకున్నా వెళ్తావు.